ఈరోజు మనము తీసుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి. మనందరికీ తెలుసు, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ ఎంతోమంది గురువుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఔన్నత్యం గురించి, గొప్పతనాన్ని గురించి మనందరికీ బోధిస్తూనే ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఇది గొప్ప సముద్రము వంటిది ఈ అంశము. కాబట్టి ఈ అంశానికి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ఆహ్వానిస్తూ, మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పటి నుండి ఉన్నాడో మనము తెలుసుకుంటే మనం ఇంకా శక్తివంతులుగా జీవించడానికి దేవుడు సహాయపడతాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడంటే ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనము. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను, దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగాడుచుండెను. మనందరికీ తెలుసు, నీరు అనేది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది అని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో భూమి పుడుతున్న సమయంలోనే దేవుడు ఏ విధంగా అయితే వాక్యాన్ని ఇదిగో తన నోటి ద్వారా పలుకుతున్నాడో అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని దేవుడి యొక్క వాక్యమే చెప్తుంది. అంటే దేవుడే చెప్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కేవలం కొత్త నిబంధనలో ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు అని యేసుప్రభువు వారు మనకి చెప్పినారండి. మనందరికీ ధైర్యం ఇవ్వడానికి, మనందరికీ ఒక ఉత్సాహ ఆత్మను ఇవ్వడానికి. కానీ ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథము, అదేవిధంగా ఎంతోమంది ప్రవక్తలు రాసిన పరిశుద్ధమైన గ్రంథము ఆది కాండం నుండి మనం చదువుతున్నాము. అంటే ఆది కాండం నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపింపజేసి రాపించున్నాడు అని మనము 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాము. అనేక మంది ప్రవక్తలు వారి యొక్క స్వీయ సంకల్పము చేత కాక ఇదిగో పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ చేత ఈ పరిశుద్ధమైన గ్రంథమునందని వాక్యము లిఖించి ఉన్నారు అని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనగానే మనకేం గుర్తు రావాలి అంటే పరిశుద్ధత, అంటే హోలీనెస్. మనలో పరిశుద్ధత ఉంటే మన పరమ తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో ఎల్లవెల్లలా మనని నింపుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతూ ఉంటామో మనము మెల్లమెల్లగా పరిశుద్ధాత్మను కోల్పోతూ ఉంటాము. అంటే మనలో పరిశుద్ధతను కోల్పోతున్న కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం అనేది కోల్పోతూ ఉన్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, అతి ముఖ్యమైనది. అదేవిధంగా మనం ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చూసుకుంటే, దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అంటే ఆదాముని సృష్టించేటప్పుడు దేవుడు ఏమనుకున్నా అంటే మమ్ము పోలి మావలే ఉండును. అంటే మమ్ము అనగా ఇక్కడ కేవలం యెహోవా తండ్రి అని మాత్రమే కాదండి, నేను అనట్లేదు, దేవుడు మమ్ము అంటున్నాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకరీతిగా ఇక్కడ మనకి కనబడుతున్నారు పరిశుద్ధమైన వాక్యములో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, ఇదిగో మన యేసు ప్రభువు వారు వాక్కై ఉన్నారు. కాబట్టి ఆది కాండము నుండి ముగ్గురు ఏకరీతిగా మనతో ఉన్నారు అనే ఒక సత్యము పరిశుద్ధమైన గ్రంథము ఈరోజు మనకి వివరిస్తూ ఉంది. అదేవిధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండము నుండి ఉన్నాడు అనే విషయం మనం తెలుసుకున్నాము. రెండవదిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పటి నుండి ఉన్నాడు. మనము ఈ యొక్క వాక్యము ధ్యానించుకోవాలంటే ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వస్తే, దేవుడు సృష్టిని అంతా సృష్టించినాడు 5 రోజులు. 6వ రోజు మానవుని సృష్టిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆదాముని సృష్టిస్తూ ఉన్నాడు. దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. ఇదిగో మట్టి నుండి మనిషిని చేసినాడు దేవుడు. అంటే మట్టి నుంచి కూడా దేవుడు ఒక గొప్ప బిడ్డని చేసినాడు. అయితే ఆ యొక్క గొప్ప శరీరానికి ప్రాణము లేదండి. కేవలం మట్టి నుండి తీసిన దానికి కేవలం ఒక శరీరం అనేది మాత్రమే ఉంది, ఒక దేహం అనేది మాత్రమే ఉంది. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఏం జరుగుతుందంటే దాని నుండి మానవుని చేసిన తర్వాత అతని ముక్కు రంధ్రములో ప్రాణవాయువును ఊదెను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే తన ముక్కు రంధ్రములో నేను ప్రాణవాయువును ఊదానంటున్నాడు. ఎవరి ప్రాణాన్ని ఊదారు? దేవుడి ప్రాణాన్ని. అంటే దేవుడి యొక్క ప్రాణాన్ని మనలోకి ఊదాడు. మనందరం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను,
నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉన్నాను. నేను ఒకవేళ చనిపోతే నా దగ్గర నుంచి ఏది వేరైపోతుందంటే, ఇదిగో శరీరం ఇక్కడే పడిన జీవోత్సవంలా, ఒక శవంలాగా పడిపోతుంది. కానీ ఆత్మ అనేది దేవుడి సన్నిధికి వెళ్తుంది. మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే, లేదు అంటే పాపపు జీవితం జీవిస్తే నరకలోకానికి పోతుంది కదండి. ఎస్. అయితే ఇక్కడ మరి నా శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ అంటే, ఆత్మ నాలో ఉంటేనే నేను ప్రాణము పోసుకొని ఉంటాను. ఒకవేళ ఆత్మ నా నుండి వేరైపోతే నేను నిర్జీవాన్ని, నేను శవాన్ని. అదేవిధంగా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇదిగో నేను మానవుని చేశాను, దేహాన్ని మాత్రమే కాదు, ఇప్పుడు తన ముక్కు రంధ్రములో నా ప్రాణవాయువుని ఊదాను. దాని తర్వాత ఒక అద్భుతమే జరుగుతుంది. అదేంటంటే, మానవుడు జీవము గలవాడయ్యను. ఆమేన్, హల్లెలూయా. మానవుడు జీవం పోసుకున్నాడని చెప్తున్నాడు దేవుడు. అంటే చనిపోయి ఉన్న మనకి, నిర్జీవంగా ఉన్న మన దేహానికి ఒక శక్తి అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు. అదేంటి అంటే ప్రాణము. ప్రాణం ఎవరికి ఉంటుందంటే మన ఆత్మకి. అంటే మన ఆత్మ ఎవరిది అంటే దేవుడిది. దేవుడి ఆత్మని మనం ఏమంటున్నామంటే పరిశుద్ధాత్మ, సత్యస్వరూపిగగు ఆత్మ, ఆదరణకర్త అని ఎన్నో పేర్లు మనం పెడుతూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుడికి. కాబట్టి మనము కొత్త నిబంధనకు వచ్చేసరికి అండి, యేసు ప్రభువు వారిని మనం ఏమంటున్నాము? యేసే మార్గము, సత్యము, జీవము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? జీవము గలవాడయ్యను మానవుడు. అంటే యేసు ప్రభువు వారు ఆది కాండం నుంచి ఉన్నారు, మనలో జీవిస్తూ ఉన్నారు. దేవుడి ఆత్మ మనలో ఉంది అనే సత్యాన్ని దేవుడు ఈరోజు మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క గొప్ప అంశము మనం ధ్యానించుకున్నాము. దేవుడు మనలో ఎప్పటి నుంచి ఉన్నాడంటే, ఇదిగో ఆదాముని సృష్టించినప్పటి నుంచి దేవుడి ఆత్మ ఆదాములో ఉంది. మరి ఇప్పుడు మనలో ఎలా ఉందండి డైరెక్ట్గా అనే క్వశ్చన్ మనకు వస్తుండొచ్చండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మనల్ని మాతృగర్భములో ఉన్నప్పుడే ఎన్నుకున్నాను అని. అంతేకాదండి, పవిత్ర పరిచితిని అంటే పుట్టిన పసిపిల్లాళ్ళకి, అంటే మనం తల్లి గర్భంలో ఉంటాం, మనకి ఏం జరుగుతుందో ఏంటో ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అంటే చిన్న బిడ్డలం మనం, దేవుడి బిడ్డలం మనం, పరిశుద్ధంగా ఉన్నాం ఆ సమయంలో. దేవుడి యొక్క ఆత్మ అభిషేకము చేత తల్లి గర్భములో ఉన్నప్పుడే మనం ఆశీర్వదింపబడి ఉన్నాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పవిత్ర పరిచితిని, అంటే పరిశుద్ధాత్మతో నేను నింపి ఉన్నాను. అంటే తల్లి గర్భములో ఒక పిండము ఏర్పడాలి అంటే దేవుడు చెప్తున్నాడు 127వ కీర్తన 3వ వచనంలో, పుత్రులు ప్రభువు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము, గర్భ ఫలము యెహోవా ఇచ్చు స్వాస్థము అని. అంటే ఏంటి అంటే, దేవుడు బ్లెస్ చేస్తే, దేవుడు మన గర్భాన్ని ఆశీర్వదిస్తే మనము ఇదిగో గర్భవతులుగా ఉంటాము. అంతేకానివ్వండి, ఈ శారీరక వ్యామోహాల గురించి మనం ఆలోచిస్తూ ఒక పాపపు ఊబిలో మనం పడిపోతూ, నేను ఎందుకు కన్సీవ్ అవ్వట్లేను, నాకెందుకు గర్భఫలం లేదు అని మనం బాధపడుతుండొచ్చు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇదిగో పుణ్య స్త్రీగా, ఇదిగో మంచి బిడ్డగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే, ఆనాడు మరి బప్తిస్మ యోహాను గారు ఎలిజబెత్తమ్మ గర్భము నుండి ఉదయించలేదా? అదేవిధంగా మన గర్భము నుండి కూడా దేవుడి యొక్క బిడ్డలు, ప్రవక్తలు జన్మించాలంటే మనము చేయాల్సింది ఏంటంటే, ఇదిగో పవిత్రమైన జీవితాన్ని మనం జీవించగలగాలి. అప్పుడే దేవుడి ప్రణాళిక చొప్పున మన గర్భంలో ఉన్న శిశువు కూడా ఇదిగో గంతులు వేస్తాడు. ఎలిజబెత్తమ్మ గర్భంలో ఏ విధంగా అయితే గంతులు వేసినాడు అంటే ఏంటంటే, అదంతా పరిశుద్ధతకి ఒక గొప్ప నిదర్శనం అండి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనలో ఎప్పటి నుండి ఉంది మరి పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పటి నుండి ఉన్నాడు? దేవుడి ఆత్మ మనలో ఎప్పటి నుంచి ఊదబడుతుంది అంటే, తల్లి గర్భములో పిండము ఏర్పడుతున్న సమయంలో, ఊపిరి పోసుకున్నప్పుడు, శ్వాస వెలువడుతున్నప్పుడే, ఇదిగో మనం పీల్చుకుంటున్నప్పుడే దేవుడి ఆత్మ మనలో స్టార్ట్ అయ్యింది. మనం ప్రపంచం అంతా మనం చూసుకుంటే అండి, ఒక మహా అద్భుతము, వైద్యులకు అర్థం కాని అద్భుతం ఏదైనా ఉంది అనంటే, తల్లి గర్భములో పిండం ఎలా ఏర్పడుతుంది అని ఇప్పటి వరకు ఎవరు కూడా అంత క్లియర్గా వివరించలేకపోయారు. వాళ్ళు మరి డాక్టర్స్ ఎవరైనా కానివ్వండి, 5 months 6 months 7 months వస్తున్నప్పుడు మరి బిడ్డ కదులుతూ ఉంది అని చెప్తూ ఉంటారు మనకి, అవునా? ఎస్. అప్పటి వరకు వారికి ఏం తెలీదు, బిడ్డకి మరి కరెక్ట్గా అవయవాలు ఉన్నాయా లేనివా అని ఒక విషయం కూడా వారికి తెలియదండి. కానీ దేవుడికి తెలుసు, ఎందుకంటే దేవుడి ఆత్మని దేవుడు పంపించినాడు. తన బిడ్డల యొక్క స్థితిగతులు దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన గర్భము నుండి, మన తల్లి గర్భము నుండే దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు. కాబట్టి మనము పాపులమైన
ఏమైనప్పటికీ దేవుడు తన ప్రేమ చొప్పున, తన కృప చొప్పున మనల్ని పిలుచుకొని పవిత్రపరిచి ఉన్నాడు మన తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే. కాబట్టి మనము ఎందుకు మరి ఈ యొక్క లోకంలో పోరాడుతున్నాము, ఎందుకు ఇన్ని శ్రమలలో, ఇన్ని బాధలలో, ఇన్ని ఇబ్బందులలో ఉన్నాము అంటే కేవలం ఒకటే కారణము, దేవుడు పవిత్రపరిచాడు. కానీ మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత పాపము అనే ఈ లోక వ్యామోహములో ఇదిగో చిక్కుకొని పోతూ ఉన్నాము. కాబట్టి పరిశుద్ధత వీడిపోయి ఇదిగో అపవిత్రాత్మకు అంటే అపరిశుద్ధాత్మకి దగ్గరగా ఉన్నాము, అంటే సాతాను క్రియలకి లోబడుతూ ఉన్నాము. అంటే మనం ఆదికాండంలో చూసామండి, ఆదాము ఏవా ఏ విధంగా అయితే దేవుడి యొక్క మాటకు అవిధేయత చూపించి ఇదిగో సాతాను బిడ్డలుగా తయారైపోయి ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఏదేని తోట నుండి వారిని బయటికి పంపించేస్తూ ఉన్నారు, గెంటి వేశాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడి యొక్క నిత్యమైన సహవాసం నుండి, పరిశుద్ధాత్మ నుండి వారిని కోల్పోయారు దేవుడికి అవిధేయత చూపించి. అదేవిధంగా మనమును ఈరోజు కోల్పోతూ ఉన్నాము. తల్లి గర్భం నుండి బయటపడిన క్షణము నుండి మనం ఏడుస్తూ ఉంటాము. ఎందుకంటే ఇదిగో ఈ లోకంలో పడాము, ఈ లోకంలో ఉన్నాము. ఇప్పుడు మనం పోరాడాల్సింది ఎవరితో అంటే అంధకారపు శక్తులతో, మన కంటికి కనబడని అధికారులతో, ప్రధానులతో అనేసి ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో మనం చూసుకొని ఉన్నాము. మరి పరిశుద్ధాత్మ దేవుని మనలో అసలు దేవుడు ఎందుకు పెట్టాడు? మనందరికీ సమాధానం తెలియాలి కదా. ఆది కాండము నుండి దేవుడు మనతో ఉన్నట్లుగానే ఆది కాండము నుండి ఈ లోకములో సాతాను ఉన్నాడు, అంటే లూసిఫర్ ఉన్నాడు. తన యొక్క సంతానం ఉంది, సర్ప సంతానం ఉంది అండి. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే మనకు ఒక శక్తి కావాలి. మనము కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో ఈ యొక్క సందర్భం చూడొచ్చు. అదేంటంటే, మానవులకు సాధ్యము కాని ఏ శోధనయు మీకు కలగలేదు. ఏలైనా ఎందుకు కలగలేదంటున్నారు ఇక్కడ పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో ఏం చెప్తున్నారంటే, ఏలైనా దేవుడు నమ్మదగినవాడు, కానీ సాతాను మోసగాడు, అబద్ధికుడు. కానీ మన దేవుడు, మన పరమ తండ్రి నమ్మదగినవాడు. కాబట్టే మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు. ఆనాడు ఆదాము ఏవకి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడండి. కానీ ఆ శక్తిని గుర్తుపెట్టుకోకుండా, దేవుడి ప్రేమను ఇదిగో వారు అనుభవించకుండా ఇదిగో సాతాను క్రియలో వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి నిగ్రహ శక్తి ఆల్రెడీ ఆత్మ ఫలములో ఉంది. మనం చూసినాము గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనంలో. ఇదే నిగ్రహ శక్తితో దేవుడు మనల్ని అందరినీ నింపి ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ ఫలాలతో, ఆత్మ వరాలతో నింపబడితేనే అక్కడ ఆత్మ శక్తి అనేది పరిపూర్ణమవుతుంది. ప్రియమైన బిడ్డ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనలో ఆత్మతో పాటు ఆత్మ ఫలాలు ఉన్నాయి, ఆత్మ వరాలు ఉన్నాయి. కాబట్టి నిగ్రహ శక్తి అనేది కూడా ఉంది. మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగలిగిన శక్తి మీకు వసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును. అంటే దేవుడి వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, మీరు ఎన్ని శోధనలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇదిగో అండి భూమి ఆకాశం ఒకటవుతున్నప్పటికీ కూడా సర్వశక్తిమంతుడైన నా దేవుడు నా వైపు ఉన్నాడు అనే యొక్క సహింపగలిగిన శక్తి, ప్రతి శోధనను అడ్డుకొనగలిగిన శక్తిని, జయించగలిగిన శక్తిని దేవుడు మనలో ఉంచాడు. ఆ మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అదేంటి మార్గం అంటే, నేనే మార్గమును అని చెప్తున్న యేసు ప్రభువు వారు. అంటే వాక్యం దగ్గరికి మనం రావాలి. కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు, నేను ఒక శక్తిని మీకు ఇచ్చాను. ఆది కాండము నుండి ఆదాముకు ఏవకు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ శక్తిని నేను ఇచ్చినాను, ఇప్పుడు మీ అందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా బిడ్డలందరికీ కూడా, నా సంతతికి కూడా ఆ యొక్క శక్తిని నేను ఇచ్చాను. ఆ శక్తి పేరే మహాశక్తి, పరిశుద్ధమైన శక్తి, ఆత్మశక్తి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మనము ఏదైనా పోరాటానికి లేకపోతే ఏదైనా యుద్ధానికి వెళ్తుంటే ఏ విధంగా అయితే ఒక ఖడ్గాన్ని ధరిస్తామో, దానికి తగ్గట్టుగా వస్త్రాన్ని ధరిస్తామో, అదేవిధంగా కవచాలను మనం ధరిస్తామో, దేవుడు మనందరికీ తన సర్వాంగ కవచాన్ని ఇచ్చున్నాడు. అదే పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇచ్చినాడు, ఖడ్గాన్ని మనకి ఇచ్చినాడు. అదే దేవుడి యొక్క వాక్కు. ఇవి రెండు మనం ఎల్లవేళలా నమ్మి విశ్వసించి ఎప్పుడైతే మనం ముందేస్తామో, ఎప్పుడైతే ఇది నమ్మి దేవుడు నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనే ఒక విశ్వాసాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ, పరిశుద్ధమైన వాక్యాన్ని పఠిస్తూ మనం ముందుకి మన అడుగులు వేస్తామో, మన జీవితంలో ప్రతిదీ విజయమే అండి.
కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మనం తక్కువగా అంచనా వేస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సర్వోన్నతుడను, ఇదిగో నేను మహోన్నతుడను, ఇదిగో నేను సర్వశక్తిమంతుడను, నేను ఏదైనా చేయగలను. ప్రియమైన బిడ్డ, నాకు సమస్తము సాధ్యమే. లూకాసు వార్త 1:37 సెలవిస్తుంది, ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇదిగో నమ్మాలి ప్రియమైన బిడ్డ. మనం అందరము కూడా పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా జయించగలను. నా జీవితంలో ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇక్కంట్లు ఉన్నా, ఇదిగో సాతాను వచ్చి మనం ముందు కూర్చున్నా కూడా నేను ఆ శోధనను తట్టుకొనగలను అనే ఒక గొప్ప విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో దేవుడు తన బిడ్డలుగా మనల్ని చూసి మురిసిపోతాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 1 ఇదిగో మీ విశ్వాసము చేత మీరు దేవుడి యొక్క కుమారులు అనబడుదురు అని. కాబట్టి మనం దేవుడి కుమారులు అనబడాలి అంటే మనం విశ్వసించాలి. విశ్వాసముతో పాటు మనము దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ ఎల్లకాలం మనలో ఉంటుంది. కాబట్టి అందుకే దేవుడే ప్రేమ, ప్రేమే వాక్యము, వాక్యమే సమస్తము. మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకి వివరిస్తున్న ప్రకారముగా దేవుడి యొక్క వాక్యము అతి శక్తివంతమైనది. కాబట్టి మనము మన యొక్క శరీరాన్ని పోషించాలంటే మనం ఆహారాన్ని తింటూ ఉంటాము, నీళ్లు తాగుతూ ఉంటాము, లేదంటే బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాము. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఇంకా ఇంకా గొప్ప శక్తిగా మనలో ఉంచుకొని ఒక సాన పట్టే విధంగా మనం ముందుకు దూసుకు వెళ్ళాలి అంటే, ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో శోధన తట్టుకోవాలంటే మనము చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అంటే, మనము చేయాల్సిన పనులు ఏంటి అంటే, మొట్టమొదటిగా ఇదిగో మనము జ్ఞాన స్నానాన్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించాలి. ఆనాడు యేసుప్రభువు వారు ఏ విధంగా అయితే ఆ యొక్క నదిలో, యోర్దాను నదిలో దిగి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడో అదేవిధంగా మనమును నింపబడతాము. పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆహ్వానించాలి. పరిశుద్ధతని కోల్పోతున్నాము, మరలా ఆహ్వానించాలి. పరిశుద్ధతని కోల్పోతున్నాము, మరలా ఆహ్వానించాలి. ఎలా అంటే, ఇదిగో మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకొక్క గొప్ప ఆ యొక్క దైవ రహస్యాన్ని చెప్తూ ఉంటుంది. అదేంటి అంటే దివ్య సంస్కరణ, పాప సంకీర్తనము ద్వారా మన పాపాలని ఒప్పుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఫలిస్తూ ఉంటాడు. మనం ఒప్పుకోవాలి. వి షుడ్ గివ్ రిపెంటెన్స్ టు గాడ్. కాబట్టి మన పాపాల కోసం మనం ప్రాయశ్చిత్త పడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఫలిస్తూ ఉంటాడు. ఇదే గొప్ప మార్గము. మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకిచ్చిన అమూల్యమైన సందేశము, అమూల్యమైన ఇదిగో హోలీ సాక్రమెంట్ అని మనం ఈ రోజున చెప్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్న అంశాలన్నీ కలగలుపుకున్న తర్వాత ఒక చివరి అంశానికి మనం వద్దాము. అదేంటంటే 1 యోహాను 4:13 ఆయన అనగా దేవుడు తన ఆత్మను మనకు వసగుట వలన మనము దేవుని అందును దేవుడు మన యందును ఉండుట మనకు రూఢి అగుచుంది. అంటే దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నేను చెప్తున్నాను. అదేంటంటే నా ఆత్మ మీకు వసగి ఉన్నాను. ఎప్పటి నుంచి వసగినా అంటే ఇదిగో భూమి పుట్టక పూర్వము నుండే నేను మీలో ఉన్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ యందు మీరు నా యందు ఉండడం చేత ఇదిగో ఈ ఆత్మ శక్తివంతముగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. అయితే మనం యోహాను సువార్తలో చూసినామండి 15:5 అనుకుంటాను, మీరు నా యందును ఎవరు నా యందును నేను ఎవరి యందు ఉంటానో వారు అధికముగా ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మనము ఫలించడం అంటే అండి ఈ లోక విషయంలో ఫలించడం అని కాదు, పరిశుద్ధాత్మ దేవుల్లో మనము ఫలించగలగాలి. మొట్టమొదటిగా ఇదిగో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. పునీత పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, కొరింథీయులకు రాస్తూ, మీరు ఆత్మయందు వర్ధిల్లుతున్న కొద్దీ అన్ని విషయములందు వర్ధిల్లుతారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజు నుంచి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అదేంటంటే మనం ఆత్మలో వర్ధిల్లుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుల్లో మనము ఇంకను ఎదుగుతున్నామా? మరి ఎలా ఎదగాలి అంటే ప్రార్థన, దివ్యమైన బలి పూజకి మనం విందుకు వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. యేసుప్రభుని ఆత్మ శరీర రూపధారులుగా ఇదిగో మన యొక్క ఆత్మలో, అదేవిధంగా మన యొక్క శరీరములో ఒక రక్త రూపములో, భోజ్య రూపంలో మనం స్వీకరించగలగాలి. అప్పుడే మన ఆత్మకి ఒక శక్తి అనేది వస్తూ ఉంటుంది. మనలో దేవుడు నివసిస్తా అంటున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మీదికి వేంచేసినప్పుడు శక్తి అనేది వస్తుంది. కానీ మనలో దేవుడు ఎలా నివసిస్తున్నాడు అంటే ఇదిగో తన యొక్క శరీర రక్తాల ద్వారా మనలో నివసిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క శక్తి
గొప్పది, మహాశక్తి అండి ఇది. మరి మనము కొత్త నిబంధనలో చూస్తున్నాము. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. యేసుప్రభుల వారి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇదిగో యేసుప్రభుల వారి యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటూ ఉన్నప్పుడు శక్తి వెలువడుతుంది, శక్తి వెలువడుతుంది అని మనం చూస్తున్నాము. అంటే ఏంటి ఆ శక్తి అంటే, ఆ శక్తి వెలువడినప్పుడు ఎంతోమంది రోగగ్రస్తులు ఎంతో గొప్ప రీతిలో స్వస్థతని వారు పొందుకుంటున్నారు. అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని అక్కడ చేస్తున్నాడు. తండ్రి దేవుడు ఇదిగో ఆజ్ఞాపిస్తాడు. ఆత్మదేవుడు అక్కడ కార్యక్రమాన్ని ఫలింపజేస్తాడు. మన యేసుప్రభుల వారు మన కోసం వెళ్ళవేళలా పరలోక రాజ్యంలో విజ్ఞాపనకర్తగా మనందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైనా ఒక అద్భుతం జరిగిందంటే, ఒక శక్తి వెలువడిందంటే ఇదిగో అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు అని అర్థము. అదేవిధంగా మనందరము ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మరి ఇంకను మనం ఎదగడానికి కావాల్సిన మూడే మూడు అంశాలు. అదేంటంటే చివరిగా మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. మన రోజువారీ జీవితంలో ప్రార్థనతో పాటు ఆరాధన, దివ్య బలి పూజ, పరలోకంలో జరుగుతున్న ఆరాధన, ఆ ఆరాధనకి మనం వెళ్ళగలగాలి. దేవుణ్ణి మనం ఆరాధించగలగాలి. రెండవదిగా వాక్యాన్ని పఠించాలి. పఠించడమే కాదు, మనం వాక్యాన్ని పాటించగలగాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, కీర్తనాకారుడు రాసినాడు, దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించువాడు ఇదిగో ధన్యుడు అనేసి. అతను ఏటి ఒడ్డున నాటిన చెట్టు వలె ఫలిస్తాడు అని. కాబట్టి మనము ఆత్మలో ఎదగాలి అంటే మనం చేయాల్సింది ప్రార్థన, రెండవది వాక్య ధ్యానము, మూడవది నీళ్లు పోయాలండి. నీళ్లు పోయాలి అని అంటే ఏంటంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడికి వాక్యాన్ని అందించాలి. అదేవిధంగా దివ్య బలి పూజలో మనం తీసుకుంటున్న దేవుడి యొక్క శరీరము, రక్తాలే మనకి గొప్ప ఆహారము. వాక్యము దగ్గరే మనం ఆగిపోకూడదు. ఆ వాక్యము మానవుడై ఇప్పుడు మన మధ్య నివసించి ఉన్నాడు. మానవుడు మన మధ్య నివసించి ఇదిగో జ్ఞాపకార్థంగా ఇచ్చిన తన యొక్క దివ్య శరీరాన్ని, రక్తాన్ని మనము లోకొని ఉంటే తప్పకుండా మన ఆత్మ శక్తి అంచెలంచెలుగా ఇంకను మనము అభివృద్ధి బాటలో నడవగలుగుతాము.